నిన్న గూడా ఒక వ్యక్తి ఇక్కడ టెస్ట్ చేసే వ్యక్తి చెప్తున్నాడు. నిన్న కూడా ఒక వజ్రం దొరికింది అంటున్నాడు. వీళ్ళు వ్యాపారం కోసం అంటున్నారా? లేకపోతే నిజంగా ఇక్కడ వజ్రాలు వ్యాపారం కోసమే అంటున్నారు. ఆ! వ్యాపారం కోసమే అంటున్నారు. హ్మ్. ఆ! అంటే మాకేం కనపడలేదు. వాళ్ళేం చూసారేమో. హ్మ్. వాళ్ళ వ్యాపారం కోసమే మమ్మల్ని అర్థం చేసి స్కానర్‌కి దానికి దీనికి అనేసి దగ్గర దగ్గర వాళ్ళే రూ. 1000 తినేసారు మా అవును. సొమ్ము. ఇప్పుడు మీ భోజనాలు గాని వాటికి ఎంత రేట్ తీసుకుంటున్నారు? అంతా వంట డబుల్ భోజనాలు. హ్మ్. అది వాటర్ బాటిల్ రూ. 30, థమ్స్ అప్‌లు చిన్న చిన్నవంతా రూ. 30, ప్రతి ఒక్కటి డబలే. ఆ! హ్మ్. అక్కడ పోతే టీ 5 అంటే ఇక్కడ 10, అంతా చిన్న చిన్న కప్పులు. హ్మ్. అంతా వంట డబలే. ఉంటది. అంతా వంట డబలే. హ్మ్. మీకు ఇప్పుడు ఏమైనా దొరికిద్దని ఒక ఊహలో ఉన్నారా? లేదు లేదు. అలా వెతికి, వెతికి, వెతికి టైర్డ్ అయిపోయినాము. ఇంగా ఊరికి పోలే ఈరోజు అనుకోన్నాం. హ్మ్. అట్లా. ఇప్పుడు మీరు ఒక వారం రోజుల నుంచి వెతుకుతున్నారు. మీకు ఎన్ని పాయింట్లు వస్తున్నాయి రాయి? అసల ఈ 7, వజ్రాలు 8 లాస్ట్. 7, 7, 8 లాస్ట్ రోజు 9, 10 వచ్చినాయి. వాళ్ళు 12 వస్తే ఇది వజ్రం అంటున్నారు. ఇది రాయన్ని ఎత్తుకొని పో, ఇట్లాంటివన్నీ ఏరుకొని పోయినా ఇది డైమండ్స్ కాదు అని చెక్ చేస్తారు. అమౌంట్ ఇప్పించుకుంటారు. ఇది కాదు కాదు గాని పారేస్తారు. మేము జియాలజిస్ట్‌కి అడిగాము. అవి ఫేక్ అంటున్నారు. అది నిజమా? మీరు నిజమని చెప్పేసి ఎలా వాళ్ళ దగ్గర టెస్ట్ చేపిస్తున్నారు? ఆ రాళ్ళు ఎందుకు పడేస్తున్నారు మీరు? మేము మామూలుగా ఎత్తుకుంటాము. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తాయనేసి వాళ్ళ దగ్గర చెక్ చేపిస్తున్నాము. వాళ్ళే అంటున్నారు. ఇది మిషను, ఇది ఇట్లా ఈ మిషన్‌లో ఇట్లా 12 పాయింట్లు వస్తే వజ్రము అనేసి వాళ్ళు అంటున్నారు. ఆశతో చూపిస్తాను వాళ్ళకి.